అందరికీ నమస్తే అండి. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు హైదరాబాద్ సమీపంలో మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది కుట్ర, రాజకీయ కుట్ర. అసలు నాకు ఆ రోజు బ్లడ్ టెస్ట్ చేయలేదు, నాకు నిషేధిత మాదక ద్రవ్యాలు అలవాటు లేదు, ఇదంతా కూడా ఇరికించారు, ఈ కుట్రను నేను న్యాయబద్ధంగా ఎదుర్కొంటాను అని చెప్పి మహేష్ గారు చెప్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు 3 రోజుల కిందట ఒక కామెంట్ చేశారు. యువకుడు కదా, చదువుకున్నాడు కదా అని అవకాశం ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు, కొంతమందికి బాధ్యత ఉండట్లేదు, సో ఇతని వలన పార్టీ ఆ అపవాదు ఎందుకు మోయాలి, మనకేం అవసరం, మనం చేస్తున్న మంచి జనంలోకి వెళ్ళకపోగా ఇటువంటి చెడు బయటికి వెళ్తుంది అని చంద్రబాబు గారు సీరియస్ కామెంట్స్ చేశారు. గుర్తుంది కదా 3 రోజుల కిందట. సో దాని పర్యవసానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంటర్నల్గా ఒక సర్వే చేయిస్తుంది. పుట్ట మహేష్ గారి విషయంలో పార్టీ చర్యలు ఏ విధంగా ఉండాలి అని. యాక్చువల్లీ ఈ విషయం జరిగిన తర్వాత రోజునే ఆయనకు పార్టీ నుంచి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. సో ఇలా మీ మీద ఆరోపణ వచ్చింది, మీరు 5 రోజుల్లోగా వివరణ ఇవ్వండి అని. 4 రోజులు అయింది, దాని మీద అయితే ఇంకా అధిక వివరణ ఏమి ఇచ్చారనేది బయటకు రాలేదు. ఇచ్చే ఉంటారు కానీ విషయం అనేది బయటకు రాలేదు. కానీ రాజకీయ కుట్ర జరుగుతుంది అనేది ఆయన ఆరోపణ. అదే పల్లా శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు, మహేష్ మీద రాజకీయ కుట్ర జరుగుతున్నట్టుగా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పారు. అండ్ పుట్ట మహేష్ కూడా అదే వర్షను పార్టీకి ఇంటర్నల్గా వివరణ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ ఈ విషయంలో పుట్ట మహేష్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి వైసీపీ వాళ్ళు విపరీతంగా టీడీపీని, కూటమిని టార్గెట్ చేస్తున్నారు. సో అందుకే అసలు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది అనేది పార్టీ ఇంటర్నల్గా కొంతవరకు రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అనమాట. సర్వే మీన్స్ ప్రజలందరికీ ఏమీ ఐవీఆర్ఎస్ కాల్ చేసి అది ఇది అడగట్లేదు, కానీ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం తీసుకుంటున్నారు. చంద్రబాబు గారు తీసుకుంటున్నారు, అండ్ ఆయన దగ్గర ఉన్న కొన్ని ఏజెన్సీలు, కొన్ని సిస్టమ్ ఉంది కదా, వాళ్ళ ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో దీనిలో కొంతమంది ముఖ్య నాయకులు కావచ్చు, ముఖ్య కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ చంద్రబాబు గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి పుట్ట మహేష్ గారు సరే అక్కడ ఏం జరిగింది, పాపం పుణ్యం మంచి చెడు పక్కన పెడితే, ఏలూరు ఎంపీగా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఫెయిల్ అవ్వాలి. ఆయన పార్లమెంట్లో వరకు చూసుకుంటే ఈ 22 నెలల్లో ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అండ్ ఆయన సిస్టమ్ అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏమైనా సమస్య అని చెప్తే అర్జీ ఇవ్వడానికి ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. ప్లస్ కొంతవరకు ఇంతకుముందు ఎంపీలతో పోలిస్తే ఈయన ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాడు, సౌమ్యుడు, లౌక్యంగా డీల్ చేస్తాడు. అండ్ కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, పద్ధతి వే అంతా కూడా, డీల్ చేసే వే అంతా కూడా బాగుంటుంది అనమాట. సో ఒక యువకుడు అండ్ చదువుకున్నాడు, సౌమ్యంగా, లౌక్యంగా డీల్ చేస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు, కొత్త తరహాలో చూపిస్తున్నాడు కదా అని చెప్పి ఏలూరులో కొంతవరకు ఆయన మీద నెగిటివ్ అయితే ఫీడ్బ్యాక్ రాలేదు. ఇప్పుడు నిజంగా ఇంత దారుణంగా ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఏలూరులో వైసీపీ వాళ్ళు రెచ్చిపోవాలి, ఇప్పటి రోడ్ల మీదకి వచ్చేయాలి, అవునా కదా? కానీ ఏలూరు వైసీపీ వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రాలేదు, ఏలూరు వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? లోకల్లో ఆయన మీద ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటో ఆయనకు తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు. మేబీ వైసీపీ రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడతారేమో, వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడతారేమో, కానీ ఏలూరులో మాత్రం ఏ వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదంటే, నిజంగా మాట్లాడితే లోకల్ ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉంది కాబట్టి అది వైసీపీకి రివర్స్ అవుద్దనే సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళు మాట్లాడలేదు. సో అందుకే ఈ మొత్తం అంశాల మీద పార్టీ కూడా ఒక సర్వే చేయించి ఒక నివేదిక తీసుకొని ఆ నివేదిక ఆధారంగా ఎంపీ గారి మీద చర్యలు తీసుకోవాలా వద్దా ఏంటనేది ఆలోచిస్తున్నారనమాట. థ్యాంక్ యూ.